నమస్కారం, వెల్కమ్ టు 108 న్యూస్ తెలుగు. నా పేరు గౌరీ. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్. సెల్యూట్ ఇస్రో, 4వ దేశంగా ఎలైట్ క్లబ్లోకి భారత్. గిరిజన రైతులకు గుడ్ న్యూస్, 100% సబ్సిడీతో సోలార్ పంపు సెట్లు ఇవ్వనున్న రాష్ట్ర ప్రభుత్వం. ప్రభుత్వాసుపత్రిలో మంత్రి మనోహర్ ఆకస్మిక తనిఖీలు, వైద్య సిబ్బంది నిర్లక్ష్యంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన నాదెండ్ల మనోహర్. ఎమ్మెల్యేకు మావోయిస్టుల బెదిరింపు లేఖ, 3 అరెస్ట్. భారత్ అద్భుతం చేసింది. స్పేస్ డాకింగ్ టెక్నాలజీలో నైపుణ్యం సాధించిన 4వ దేశంగా అవతరించింది. యుఎస్, రష్యా, చైనా సరసన నిలిచింది. స్పాడెక్స్ విజయవంతమైనట్లు ఇస్రో ప్రకటించడం తెలిసిందే. స్పేస్లో 2 వేరువేరు శాటిలైట్లను అనుసంధానంతో సింగిల్ ఆబ్జెక్ట్గా మార్చేసింది. చైర్మన్ నారాయణన్, మోదీ, కేంద్ర మంత్రులు ఇస్రో సైంటిస్టులను అభినందించారు. స్పేస్ స్టేషన్, చంద్రయాన్-4, గగన్యాన్కు ఇది మార్గం సుగమం చేసిందన్నారు. ఇందిరమ్మ జలప్రభ స్కీమ్లో భాగంగా గిరిజన రైతులకు రాష్ట్ర ప్రభుత్వం 100% సబ్సిడీతో సోలార్ పంపు సెట్లు ఇవ్వనుంది. ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ కింద 4 ఎకరాల్లోపు భూములు సాగు చేస్తున్న 2.30 లక్షల మందికి బోరు వేసేందుకు మోటార్కు అయ్యే ఖర్చును అందించనుంది. ఒక్కో రైతు యూనిట్ కాస్ట్ 6 లక్షల రూపాయలుగా నిర్ణయించింది. ఈ స్కీమ్ దశల వారీగా అమలు కానుండగా బడ్జెట్లో నిధులు కేటాయించనుంది. ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేశారు మంత్రి నాదెండ్ల మనోహర్. ఆసుపత్రిలో వైద్య సిబ్బంది నిర్లక్ష్యంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓపీ సేవలు సరిగ్గా అందకపోవడంపై ఆసుపత్రి వర్గాలపై మండిపడ్డారు. నడవలేని స్థితిలో ఉన్న రోగులకు వీల్ చైర్లు ఏర్పాటు చేయకపోవడంపై సిబ్బందిపై విరుచుకుపడ్డారు. వైద్య సేవలు అందుతున్న తీరుపై రోగులను అడిగి వివరానికి తెలుసుకున్నారు మంత్రి. ఇక మగవారికి, మహిళలకు విడివిడిగా ఓపీ సేవలు అందేలా చూడాలని సూచించారు. ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రిలో టాయిలెట్స్, డ్రైనేజీ వ్యవస్థ సరిగ్గా లేకపోవడంపై అధికారులను నిలదీశారు. నెల రోజుల్లో ఆసుపత్రిని, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచే పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ధ్ రెడ్డికి మావోయిస్టుల బెదిరింపు లేఖ కేసులో ఊహించని ట్విస్ట్ చోటు చేసుకుంది. లేఖ రాసిన నిందితులను తాజాగా పోలీసులు అరెస్టు చేశారు. కేసులో A1 షేక్ రఫీతో పాటు కుమ్మరి భగవంతు, మరో వ్యక్తిని అదుపులోకి తీసుకున్నట్లు ఎస్పీ జానకి వెల్లడించారు. షేక్ రఫీ గతంలో ఎమ్మెల్యే అనిరుద్ధ్ రెడ్డి దగ్గర పనిచేశాడని తెలిపారు. ఎమ్మెల్యే పరువుకు భంగం కలిగించాలని లేఖ రాశారని పోలీసులు పేర్కొన్నారు. చూసారుగా, ఇవి ఇవాల్టి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు కీప్ వాచింగ్ 108 న్యూస్ తెలుగు.